హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే నేనైతే ఒక అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. నేనైతే ఒక 3 వెహికల్స్ అయితే ఫైనల్ చేసుకున్నాను. ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి హీరో ఎక్స్పల్స్ 210, సెకండ్ వెహికల్ కవాసకి KLX 230, థర్డ్ వెహికల్ KTM అడ్వెంచర్ 250. ఈ 3 వెహికల్స్లో ఏది కొనాలో నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను కవాసకి KLX 230 అయితే రైడ్ చేయలేదు. సో దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో నాకైతే ఐడియా లేదు కాబట్టి దాన్ని హోల్డ్లో పెట్టుకున్నాను. ఎక్స్పల్స్ 210 అయితే బాగుంది, అదైతే కొనుక్కోవాలనిపిస్తుంది. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి మనం వింటున్నాం కదా, సో అది కొనాలా వద్దా అని చెప్పేసి ఇంకొక కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. తర్వాత అడ్వెంచర్ 250 రీసెంట్గా నేను ఆ వెహికల్ నడిపాను. సో ఆ వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. నా బడ్జెట్ అయితే 2,50,000 రూపీస్ లోపే. 2,50,000 కూడా పెట్టడం నాకు ఇష్టం లేదనమాట. సో అదేమో 3 lakhs దాకా అయితే ఉంది. సో ఇట్లా కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉన్నాను. కానీ ఒక ఫైనల్ కంక్లూజన్కి అయితే వచ్చేసా. మీకు కూడా ఒక క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎవరైతే 2,50,000 రూపాయల లోపు ఒక మంచి అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ప్రైస్ గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మనం ఎక్కువ డబ్బులు పెట్టుకోగలిగితే ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. కానీ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ప్రైస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్పల్స్ 210 ప్రైస్ విషయానికి వస్తే 2,20,000 రూపాయల లోపే ఉండిద్ది. అదే అడ్వెంచర్ 250 చూసుకున్నట్లయితే రీసెంట్గా నేను వీడియో కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. 2,98,000 రూపీస్ చేంజ్ అయితే ఉందన్నమాట. నా బడ్జెట్ అయితే 2,50,000 రూపాయల లోపే అని మీకు చెప్పాను కదా. కాబట్టి అడ్వెంచర్ 250ని నేను స్కిప్ చేసేస్తున్నాను. సో మంచి మంచి ఫీచర్స్ ఉన్నప్పటికీ నాకు ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది. అంత ప్రైస్కి నాకు ఆ వెహికల్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదనమాట. కవాసకి KLX 230 2,50,000 రూపాయల లోపే వచ్చేసింది. నా బడ్జెట్కి అది ఓకే. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. ఎలాంటి చోటకైనా సరే ఆ వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు. నేను ఇంకా టెస్ట్ రైడ్ అయితే చేయలేదన్నమాట. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నాకు క్లారిటీ అయితే లేదు. కానీ మీకు అందులో 19 PS పవర్, 19 Nm టార్క్ లభించే ఇంజిన్ అయితే ఉంది, ఎయిర్ కూల్డ్ ఇంజిన్. నాకు చూడంగానే బాగా నచ్చింది. మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి అనిపించినప్పటికీ మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది అని చెప్పేసి కవాసకి షోరూమ్ వాళ్ళని అడిగాను. దగ్గరగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఇవే 2,500 రూపాయల దాకా అయితే అవుతాయి. ఫ్రీ సర్వీసెస్ అయితే కవాసకిలో ఏమీ ఉండవు. ఓవరాల్గా 5,000 5,500 మధ్యలో మీకు ఫస్ట్ సర్వీస్ కాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పారు. షాక్ అయిపోయాను వాళ్ళు చెప్పిన ప్రైస్కి. సో నేనైతే అంత మెయింటెనెన్స్ చేయలేను. 2,500 మహా అయితే, అంతకుమించి మనం ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట. 1000cc 600cc 700cc అయితే అనుకోవచ్చు. సో అంత కాస్ట్లీ వెహికల్స్కి మినిమం అంత సర్వీస్ కాస్ట్ ఉండిద్ది అని చెప్పేసి. బట్ 2,50,000 రూపాయలకి ఎవ్రీ టైం మనం 5,000 రూపాయలు పెట్టాలంటే ఇబ్బందే కదా. అలా ఆలోచించుకొని నేను కవాసకి అయితే అసలు స్కిప్ చేసేసాను అనమాట. అది నేను కొనుక్కోవాలనుకోవట్లేదు. ఇంకా హీరో ఎక్స్పల్స్ 210 విషయానికి వస్తే 2,10,000 రూపాయల లోపే వస్తుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ఫ్రంట్స్ అయినా మనకి 21 ఇంచెస్ స్పోక్ వీల్ అయితే ఇస్తున్నారు. మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండిద్ది అనమాట. 2,000 రూపాయల లోపే మీకు ఉండిద్ది. ఇంకా చాలా తక్కువలోనే అయిపోయింది బ్రో, నేను మీకు రఫ్గా చెప్పాను అనమాట. సో ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పెట్టే 2,50,000 రూపాయల లోపు ఒక వెహికల్ కొనుక్కుంటే మాత్రం మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండాలి, స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరకాలి. అలా చూసుకున్నట్లయితే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెహికల్ హీరో ఎక్స్పల్స్ 210 అని అనిపిస్తుంది. అడ్వెంచర్ 250 కొనుక్కోవాలి, ఎక్స్పల్స్ 210 కొనుక్కోవాలని చెప్పేసి మీకు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో ఫస్ట్ మనం మాట్లాడుకుందాము. ఈ 3 వెహికల్స్లో కవాసకి KLX 230 అనేది పూర్తిగా మీరు మర్చిపోండి. ఎందుకంటే మెయింటెనెన్స్ ఎక్కువ. 2,50,000 రూపాయలు పెట్టి మీరు కొనుక్కున్న తర్వాత ఎక్కువ మెయింటెనెన్స్ చేయాలి. కాబట్టి అసలు ఆ వెహికల్ ఎవరు కొనుక్కోవద్దు, నేనైతే రికమెండ్ చేయను. మెయింటెనెన్స్ ఎక్కువైనా పర్వాలేదు, ఆ వెహికల్ రిలయబిలిటీ బాగుండిద్ది, నాకు ఆ వెహికల్ నచ్చింది అని అనుకుంటే మీరు అది కొనుక్కోవచ్చు, లైట్ వెయిట్లో కావాలనుకుంటే. సో దాని గురించి నేనేం మాట్లాడతలేదు. అది మంచి వెహికలే, చెడ్డ వెహికల్ అని నేను చెప్పట్లేదు. కాకపోతే ప్రైస్ ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ. సో దాన్ని మర్చిపోండి. ఎక్స్పల్స్ 210, అడ్వెంచర్ 250 రెండింటిలో ఏది కొనుక్కోవాలి అని చెప్పేసి ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉంటారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనమాట. ఫస్ట్ ప్రైస్ చెప్పాను కదా, ఎక్స్పల్స్ 210 2,10,000, అదేమో 2,98,000 రూపాయల దాకా అయితే ఉంది. 88,000 రూపాయల దాకా ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉంది ఈ 2 వెహికల్స్ మధ్యన. సో 88,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటే మంచి మంచి ఫీచర్స్ అయితే వస్తాయి. అయినప్పటికీ మీరు చాలా ఎక్కువ అమౌంట్ అయితే పెడుతున్నారు KTM వెహికల్కి. డౌన్ పేమెంట్ విషయానికి వస్తే 40,000 రూపాయలు మీరు డౌన్ పేమెంట్ చేసి హీరో ఎక్స్పల్స్ 210 అయితే పర్చేస్ చేయొచ్చు. సిబిల్ స్కోర్ బాగుంటే ఇంకా తక్కువ డౌన్ పేమెంట్ అయితే చేయొచ్చు. అదే అడ్వెంచర్ 250కి మినిమం 70,000 రూపాయలు అయితే మీరు పే చేయాలన్నమాట. మైలేజ్ విషయానికి వస్తే 35 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో మీరు ఎక్స్పల్స్ 210 ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అదే అడ్వెంచర్ 250 విషయానికి వస్తే 30 నుంచి 35 కిలోమీటర్ల మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. సో మీకు ఎక్కువ మైలేజ్ కావాలి, తక్కువ వెయిట్ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పల్స్ 210 అయితే బెస్ట్ అని చెప్తాను. స్పెసిఫికేషన్స్ పరంగా మాట్లాడుకుందాం, లాస్ట్లో మీకు ఒక కంక్లూజన్ అయితే ఇస్తాను. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే 4 valves లిక్విడ్ కూల్డ్ 210cc BS 6.2 DOS ఇంజిన్ అయితే ఎక్స్పల్స్ 210లో అయితే ఉంది. 25 PS పవర్, 21 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ దాకా బాగానే ఉందన్నమాట. అదే మీరు అడ్వెంచర్ 250లో చూసుకున్నట్లయితే 4 valves లిక్విడ్ కూల్డ్ 250cc SOS ఇంజిన్ లభిస్తూ ఉంది. 31 PS పవర్, 25 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. SOS ఇంజిన్తో కంపేర్ చేసుకుంటే DOS ఇంజిన్ కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే బాగుండిద్ది. కానీ ఇది 250cc SOS ఇంజిన్ అయితే స్మూత్గా ఉండిద్ది, పెర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అనమాట. సో 210ccకి 250ccకి 40cc డిఫరెన్సెస్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మీరు కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ నోటీస్ చేస్తారు. అడ్వెంచర్ 250లో సేమ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఈ వెహికల్లో ఉంది. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 276mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ అయితే హీరో ఎక్స్పల్స్ 210లో ఉన్నాయి. పెడల్ డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ ABS కావాలంటే మీరు ఆఫ్ చేసుకుని డ్రిఫ్ట్ లాంటివి చేసుకోవచ్చు. అడ్వెంచర్ 250లో ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ABS అయితే ఆఫ్ చేసుకోవచ్చు, డ్యూయల్ ఛానల్ ABS ఆబ్వియస్లీ ఉంది. సో బెటర్ బ్రేకింగ్ అనేది ఖచ్చితంగా అడ్వెంచర్ 250లో ఉండిద్ది. కానీ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి ఎక్స్పల్స్ 210. కాకపోతే అయినప్పటికీ కొంచెం చిన్న డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ కనీసం 230 ఇస్తే బాగుండు అనిపించింది నాకు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. 210mm సస్పెన్షన్ ట్రావెల్తో హీరోలో అయితే, బ్యాక్ సైడ్ మీకు 205mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. 10 steps అడ్జస్టబుల్ మోనోషాక్ అనమాట. అదే మీరు అడ్వెంచర్ 250లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 43mm WP అపెక్స్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. 205mm సస్పెన్షన్ ట్రావెల్తో, బ్యాక్ సైడ్ మీకు 10 steps అడ్జస్టబుల్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. 205mm సస్పెన్షన్ ట్రావెల్తో. సస్పెన్షన్ ట్రావెల్ రెండింటిలో కూడా బ్యాక్ సైడ్ ఇది సేమ్ ఉంది, కానీ ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఇది అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ కాబట్టి కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది పాట్ హోల్స్లోకి వెళ్ళినప్పుడు, అన్ఈవెన్ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు. సస్పెన్షన్ పరంగా రెండు బాగానే ఉంటాయి బ్రో. ఒక మాటలో చెప్పాలంటే టైర్స్ విషయానికి వస్తే ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళాలన్నా సరే, అన్ఈవెన్ రోడ్స్లోకి వెళ్ళాలన్నా సరే మేజర్ రోల్ అనేది టైర్స్ ప్లే చేసిద్ది. 90/90 21" స్పోక్ వీల్ అయితే మనకి ఎక్స్పల్స్ 210లో ఉంది. బ్యాక్ సైడ్ 120/80 18" స్పోక్ వీల్ అనమాట. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఏమి కాదు, ట్యూబ్ టైరు. ఇదొకటి మైనస్ అయినప్పటికీ బాగా స్పీడ్గా వెళ్ళొచ్చు, పెద్ద పెద్ద గుంతలు క్రాస్ అవ్వచ్చు 21" వీల్ అయితే ఉంది కాబట్టి. సో నాకు ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. అదే మీరు అడ్వెంచర్ 250లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 19" అలాయ్ వీల్ అయితే ఇస్తున్నారు. 100/90, బ్యాక్ సైడ్ 130/80 17" టైర్. సో ఇవి ట్యూబ్లెస్ టైర్స్. ఎప్పుడైనా వెళ్ళే దారిలో ముళ్ళు గుచ్చుకున్నా సరే మీరు పంచర్ షాప్ దాకా అయితే వెళ్ళొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే ఈ వెహికల్కి ఉంది. కానీ ఫ్రంట్ సైడ్ 19" వీల్ ఇచ్చారు కాబట్టి పెద్ద పెద్ద గుంతల్ని మీరు అంత ఈజీగా దాటలేరు. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక ప్లస్ పాయింట్ దీనికి ఉంది, ఒక ప్లస్ పాయింట్ దీనికైతే ఉంది. జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు చూస్ చేసుకోవాలి. లాస్ట్లో కంక్లూజన్ అయితే ఇస్తాను. ఇప్పుడు డైమెన్షన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆఫ్ రోడ్ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 220mm ఎక్స్పల్స్ 210లో ఉంది, అందులో 228mm అనేది ఉంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే KTM వెహికల్లో ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే ఇది 830mm హీరో ఎక్స్పల్స్, 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉండాలి. అదే అడ్వెంచర్ 250 825mm లభిస్తూ ఉంది. 5mm అనేది తక్కువ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు రైడ్ చేయడానికి. కానీ వెయిట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది, 176 kgs అనమాట KTM అయితే. కాబట్టి కనీసం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళే ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఇదేమో 170 kgs, ఒక 6 kgs అయితే వెయిట్ తగ్గుతుంది ఎక్స్పల్స్ 210 అయితే. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే హీరో ఎక్స్పల్స్ 210 13 లీటర్లు అయితే పట్టింది. దీంట్లో ఏమో 14.5 1.5 లీటర్స్ అయితే ఎక్స్ట్రా పట్టిద్ది అనమాట. సో ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డైమెన్షన్స్ అయితే ఆ వెహికల్స్ డిజైన్ పరంగా అవి బెస్ట్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏది కొనుక్కున్నా సరే సాటిస్ఫై అవుతారు డైమెన్షన్స్ పరంగా. ఇంకా లైట్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా మీకు LED హెడ్ లైట్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ అయితే ఉంది, సిగ్నల్ లైట్స్ కూడా LEDయే, హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. ఏవి స్కిప్ అవ్వలేదన్నమాట లైట్స్ ప్రకారంగా, బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫస్ట్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాము. హీరో ఎక్స్పల్స్ 210లో 4.2 inches ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. అందులో 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ అనమాట. సో రెండు కన్సోల్స్ కూడా బాగానే ఉంటాయి. నాకైతే మాత్రం KTM కన్సోల్ అయితే కొద్దిగా బెటర్ అనిపించింది, కొంచెం పెద్దగా కనిపించింది అనమాట ఫాంట్ అయితే. హీరోలో అయితే బ్లూటూత్ 10/10 నావిగేషన్ ఉంది, టైప్ A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇస్తున్నారు, 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, నకిల్ గార్డ్స్ ఇస్తున్నారు, ఫ్రంట్ సస్పెన్షన్ బూట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇవే ఫీచర్స్ అయితే మీకు అడ్వెంచర్ 250లో ఉంటాయి. బ్లూటూత్ అయితే ఉండిద్ది, 10/10 నావిగేషన్ అయితే ఉండిద్ది, నకిల్ గార్డ్స్, బిగ్ విండ్ షీల్డ్, అలాగే రైడ్ బై వే టెక్నాలజీ అయితే ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. టైప్ C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇస్తున్నారు, ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అనమాట. సో మనం 88,000 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు పెడుతున్నాం అంటే ఈ ఫీచర్స్ కోసం పెడుతున్నాం. రైడ్ బై వే టెక్నాలజీ అయితే
బాగా ఉపయోగపడిద్ది అనమాట. థ్రోటిల్ కేబుల్ పద్దాకలా మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇస్తున్నారు. పెద్ద విండ్షీల్డ్, కలర్ కన్సోల్ కొద్దిగా పెద్దగా ఉండిద్ది. అలాగే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఎల్ఐ వీల్స్ ఇస్తున్నారు. వీటి కోసం మనం ఎక్కువ అమౌంట్ అయితే కేటీఎంకి పెడుతున్నాం అనమాట. రైడింగ్ మోడ్స్ అలాగే సస్పెన్షన్ బూట్స్ అయితే కేటీఎం అడ్వెంచర్ 250లో మిస్ అవుతున్నాయి. అవి కూడా ఇస్తే బాగుండేది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే అడ్వెంచర్ 250 అయితే 2 కలర్స్లో లభిస్తూ ఉంది. ఆరెంజ్ కలరు, వైట్ కలరు. అదే ఎక్స్పల్స్ 210 చూసుకున్నట్లయితే 4 కలర్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. వైట్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, సిల్వర్ ఉంది, రెడ్ ఉంది. సో ఇట్లా మీకు నచ్చిన కలర్లో మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా కంఫర్ట్ విషయానికి వస్తే 2 వెహికల్స్ కూడా సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్తో లభిస్తూ ఉన్నాయి. హ్యాండిల్ కంఫర్ట్ బాగుండిద్ది. సింగిల్ లాంగ్ సీట్ అయితే రెండిట్లో ఉండిద్ది అనమాట. సీట్ కంఫర్ట్ కూడా రైడర్ది బాగుండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అడ్వెంచర్ 250లో కొద్దిగా బెటర్ అయితే మీకు ఎక్స్పల్స్ 210లో అయితే ఉండిద్ది. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే మీకు అడ్వెంచర్ 250లో వస్తూ ఉంది. సో ఇక్కడ మీరు కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువ పెడుతున్నందుకు మంచి స్వింగ్ ఆర్మ్ అయితే ఇస్తున్నారు. ఇందులో బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే వస్తూ ఉంది. సో అటెన్షన్ టు డీటెయిల్ అయితే అడ్వెంచర్ 250లో కొద్దిగా బెటర్ అయితే ఉండిద్ది అనమాట. ప్రైస్ ఎలా కట్ చేయాలి అని చెప్పేసి ఆచి తూచి హీరో వాళ్ళు కట్ చేసి మరీ వెహికల్ అయితే తయారు చేశారనమాట. సో కొన్ని చోట్ల మైనస్ పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట. స్వింగ్ ఆర్మ్ దగ్గర అవ్వచ్చు, అలాగే మనకి ట్యూబ్లెస్ టైర్స్ దగ్గర అవ్వచ్చు, విండ్షీల్డ్ దగ్గర, కన్సోల్ దగ్గర. సో ఇట్లా కొంత కాంప్రమైజ్ అయితే జరిగిందనమాట. అందుకే మనకి ప్రైస్ తక్కువ ఎక్స్పల్స్ 210 అయితే వస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2 వెహికల్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఒక కంక్లూజన్ అయితే ఇస్తున్నాను. 2,10,000 రూపాయలకి హీరో వాళ్ళు ప్రొవైడ్ చేసే స్పెసిఫికేషన్స్కి అది బెస్ట్ అని చెప్తాను. ఒక 88,000 రూపాయలు మనం ఎక్స్ట్రా పెడుతున్నాం కాబట్టి దాంట్లో కూడా మంచి స్పెసిఫికేషన్స్తో ఆ వెహికల్ అయితే వస్తూ ఉందన్నమాట. కేటీఎం వాళ్ళు మంచిగానే డిజైన్ చేశారు. కొద్దిగా ప్రైస్ ఎక్కువైనప్పటికీ. సో నా బడ్జెట్ 2,50,000 రూపాయలు లోపు అని చెప్పాను కాబట్టి ఎక్స్పల్స్ 210 అయితే కొనుక్కుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీరు ఎలా కొనుక్కుంటారని చెప్పేసి నన్ను అడగచ్చు. ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో అవి ఒక్కొక్కరికి వస్తున్నాయి, ఒక్కొక్కరికి రావట్లేదు. నేను చాలా రివ్యూస్ అయితే చూసాను అనమాట. నేనైతే రైడ్ చేసినప్పుడు నాకు పెర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉంది. ఏదైనా పార్ట్స్ పాడైపోయినా సరే చాలా తక్కువ ప్రైస్లో మనము అవి కొనుక్కొని వేయించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారనమాట. సో మనం పర్చేస్ చేసిన తర్వాత మెయింటెనెన్స్కి ఇబ్బంది ఉండకూడదు. ఏదైనా స్పేర్ పార్ట్ కావాలంటే ఈజీగా దొరకాలి. అలాగే మనకి ఏదైనా పాడైపోయినా సరే తక్కువ ప్రైస్లో మనం అది కొనుక్కొని వేయించుకునేలాగా ఉండాలి. అలా చూసుకున్నట్లయితే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెహికల్ హీరో ఎక్స్పల్స్ 210 అని అనిపిస్తుంది. కేఎల్ఎక్స్ 230 అయితే అది ఎప్పుడో రిమూవ్ చేశాను. పోతే పోయిందిలే, పద్దాకలు కొనం కదా, ఒక 88,000 రూపాయలు యాడ్ చేసుకుంటే అడ్వెంచర్ 250 వస్తుంది. అందులో మంచి స్వింగ్ ఆర్మ్, మంచి కన్సోల్, మంచి లైట్స్, మంచి హ్యాండిల్ బారు, అలాగే మనకి ఎక్కువ పవర్ అండ్ టార్క్తో ఆ ఇంజిన్ అయితే వస్తూ ఉంది కాబట్టి అది కొనుక్కుందాం అని చెప్పేసి అనిపిస్తున్నప్పటికీ సో ఆల్రెడీ నా దగ్గర కేటీఎం వెహికల్ అయితే ఉంది. నాకైతే మెయింటెనెన్స్ పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ అనిపించదు. అడ్వెంచర్ 250లో స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. సో నాకు అది కూడా కొనుక్కోవాలనిపిస్తుంది. బట్ ప్రైస్ అయితే ఎక్కువ అనమాట. 3 లక్షల రూపాయల దాకా పెడుతున్నప్పుడు మనం ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే కొనుక్కోవచ్చు. RTX 300 అయితే కొనుక్కోవచ్చు. అలాగే ఇంకొంచెం మనీ యాడ్ చేసుకున్నట్లయితే మనకి అడ్వెంచర్ 390 X Plus అయితే వస్తుంది. సో మనీ మనం యాడ్ చేసుకునే కొద్దీ మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. 3 lakhs అయితే మనం ఆ వెహికల్కి పెట్టాల్సిన అవసరం లేదు. సో మనం తిరిగే జర్నీకి మనం చేయాలనుకునే అడ్వెంచర్ వెహికల్కి నాకైతే ఖచ్చితంగా 21 inch స్పోక్ వీల్ అయితే ఉండాలన్నమాట. సో ఇందులో అది లేదు. ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను అదే కొనుక్కునేవాడిని ఏమో అడ్వెంచర్ 250. సో అడ్వెంచర్ 390S ఫ్రంట్స్ అయినా మనకి స్పోక్ వీల్ 21 inch కావాలి అని అనుకుంటే 4,70,000 ఏమో పెట్టాలి. సో అది టూ ఎక్స్పెన్సివ్ అనమాట. ఫ్రంట్స్ అయినా 21 inch స్పోక్ వీల్ లేదు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేసేస్తున్నాను. ప్రైస్ ఎక్కువ. ఈ 2 మెయిన్ పాయింట్స్ అనమాట నావైతే. సో మీరైతే మాత్రం మీకు ఈ 2 పాయింట్స్ నాకు అంత అవసరం లేదు, 19 inch వీలు ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే అడ్వెంచర్ 250 అయితే మీరు కొనుక్కోండి. దీంట్లో ఎటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే కొనుక్కుందాం, ఆ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చూద్దాం. ఒక 2-3 months అయితే నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే 2026 వెహికల్ మనకి మార్చి తర్వాత అయితే వస్తాయి అనమాట. సో ఒక మంచి టైం చూసుకొని నేను వెహికల్ అయితే పర్చేస్ చేస్తాను. ఏదైనా ఆఫర్స్ ఉంటే నేను పర్చేస్ చేస్తాను అనమాట. పర్చేస్ చేసేటప్పుడు మీకు ఒక వీడియో రికార్డ్ చేస్తాను, మైలేజ్ టెస్ట్ చేస్తాను, ప్రోస్ అండ్ కాన్స్, నా ఓనర్షిప్ రివ్యూ మొత్తం మనం రికార్డ్ చేద్దాము. ఎవరైనా హీరో ఎక్స్పల్స్ 210 కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అది మీ ఇష్టం, మీ పర్సనల్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నాను, మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాను. నాకు ఆఫ్ రోడ్లో వెహికల్ రైడ్ చేయడం చాలా ఇష్టం. సో మట్టి రోడ్లో ఫ్రంట్స్ అయినా మనకి 21 inch పెద్ద వీల్ అయితే ఉండేది కాబట్టి నుంచొని హ్యాపీగా రైడ్ చేసుకోవచ్చు. నాకు ఆ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్ అయితే సరిపోయింది. అలాగే బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ కూడా చాలా చిన్నగా స్లిమ్గా పైకి అయితే ఇచ్చారనమాట. కొంతమంది అయితే అడిగారు అడ్వెంచర్ 250 ఎగ్జాస్ట్ కింద ఉంది కదా, వాటర్ వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుందా లేదా అని చెప్పేసి. మీరు వాటర్లో నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడైతే ఇంజన్ లోపల నుంచి గ్యాస్ బయటకు వస్తుంది కదా, సో అప్పుడు లోపలికి ఏమి వెళ్ళదు అనమాట. అది ఇట్లా బయటకు వస్తుండేది కాబట్టి వాటర్ లోపలికి ఏమి వెళ్ళదు. మీరు వెళ్తూ ఆపేశారనుకోండి, సో ఇంజన్లో నుంచి ఎటువంటి గ్యాస్ బయటికి రాదు. సో అప్పుడు ఈజీగా వాటర్ వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. చాలా మంచిగా మోడిఫికేషన్ చేయించుకుంటే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు అనమాట. అప్కమింగ్ మంత్స్లో ఎక్స్పల్స్ 210 మీద మీరు చాలా వీడియోస్ అయితే చూడొచ్చు.
ప్రస్తుతానికైతే నేను కొనుక్కుందాం అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నా మనసు ఏమన్నా మారి వద్దులే పోతే పోయిందిలే కొనుక్కుందాంలే అడ్వెంచర్ 250 అనుకుంటే అది కూడా కొనొచ్చు. 2 వెహికల్స్ కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇట్లా వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే అడ్వెంచర్ వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.